అయితే భారత్ అటాక్ చేస్తుందని భావించిన పాక్కు మాత్రం ఇండియన్ ఆర్మీ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. తెల్లవారుజామున 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. భారత మెరుపు దాడులతో పాకిస్తాన్లో అలజడి నెలకొంది. భారత మెరుపు దాడులతో లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లను మూసివేశారు. ఇస్లామాబాద్, రావల్సిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి పాక్ అధికారులు సెలవులు రద్దు చేశారు. పాక్ పంజాబ్లో విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడులను పలు దేశాలకు భారత్ వివరించింది. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్ర స్థావరాలపై దాడులను తెలిపింది. మరోవైపు భారత్ది పిరికిబంద చర్య అంటూ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తమ పౌరులు 8 మంది చనిపోయారని ప్రకటించింది. ఇక ఇండియాలో తాము ఎప్పుడు ఎక్కడ దాడి చేశామో చెప్పమని పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ అన్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి క్లియర్ గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్. లైవ్ లో అందిస్తారు. వెంకట్, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి దాడి తర్వాత దేశంలో కీలకమైనటువంటి పరిణామాలు 1 by 1 చోటు చేసుకుంటున్నాయి. అటాక్ అర్ధరాత్రి 1 గంట అంటే 1:05 నుంచి ఆల్మోస్ట్ 1:30 అంటే ఆల్మోస్ట్ 25 నిమిషాల పాటు ఈ అటాక్ జరిగింది. 25 నిమిషాలను మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని పాయింట్గా ప్రిసైజ్గా ధ్వంసం చేసిన విషయం మనకందరూ తెలిసిందే. నెక్స్ట్ ఆ జరిగిన తర్వాత ఆ పరిణామాలు మొత్తాన్ని కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా ప్రధాని మోదీకి వివరించడం జరిగింది. తర్వాత క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. సో ఈ అటాక్ సంబంధించిన అన్ని వివరాలు అంటే అక్కడ ఏం జరిగింది, ఎంతవరకు ధ్వంసం జరిగింది, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనే అంశం సంబంధించి ఎక్కువగా క్యాబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చ ఎక్కువ జరిగింది. సో క్యాబినెట్ భేటీ అనంతరం అంటే నెక్స్ట్ ఏం జనరల్గా ఏంటంటే క్యాబినెట్ సమావేశం పాలనాపర నిర్ణయాల బేస్ మీద జరుగుతూ ఉంటుంది. బట్ ఈరోజు మనకి ఉగ్రదాడికి కౌంటర్ అటాక్ చేశాం కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా చర్చించారు. నెక్స్ట్ దీని తర్వాత క్యాబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం జరిగింది. జరిగిన విషయం మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా వివరించడం జరిగింది. ఈ విధంగా చేసాం, ఈ విధంగా స్టెప్ అవుట్ చేసాం, ఈ విధంగా ముందుకెళ్ళాం, నెక్స్ట్ మనం చేయడానికి కూడా అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అని కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కాసేపట్లో హోంశాఖ మంత్రి సహాయ మంత్రి కూడా మరో మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఏదైతే భారత్ పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అది బీహార్ కావచ్చు, సిక్కిం కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఏదైతే సరిహద్దు బోర్డర్ని అంటిపెట్టుకున్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఎస్లతో కాసేపట్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మెయిన్గా ఆయన ఈ మీటింగ్కి సారాంశం ఏంటంటే అటాక్ చేసాం, ఉగ్రవాద స్థావరాలు ఏదైతే క్రాస్ బోర్డర్ టెర్రరిజం ద్వారా భారత్కి పెనుముప్పుగా తయారైనటువంటి పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ ఉగ్రవాద వ్యవస్థను సమూలంగా నాశనం చేయటమే లక్ష్యంగా, సమూలంగా తుదముట్టించడమే లక్ష్యంగా తమ నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం అటాక్ చేశాం కాబట్టి సో అక్కడి నుంచి ప్రతిఘటన ఉండే అవకాశం ఉంటుంది. సో రిటాలియేషన్ ఉంటుంది కాబట్టి మీరంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బోర్డర్స్లోనే, సరిహద్దు రాష్ట్రాల బోర్డర్లోనే చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి, చొరబాట్లకి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, సిఎస్లు, డీజీపీలు వీళ్ళందరూ కూడా చాలా కాన్షియస్గా అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఆయన ఈరోజు కాసేపట్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సో కొన్ని కీలక ఆదేశాలు కూడా ఆయన ఇష్యూ చేయబోతున్నారు. రైట్, రేపు ఇంకొక కీలకమైన మీటింగ్ కూడా జరగబోతుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. అఖిలపక్ష సమావేశం అంటే మనకందరూ తెలిసిందే, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
అంటే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అన్నీ కూడా అటు పిలిపి ఆ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు. సో ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి అటాక్ గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చించడం, ప్రధానికి వివరించడం, ప్రధాని తర్వాత కేబినెట్ మీటింగ్లు చర్చించడం, ఆ తర్వాత రాష్ట్రపతికి చెప్పడం, ఇదంతా జరిగింది. సో అఖిలపక్ష సమావేశంలో ఈ జరిగిన విషయాలు మొత్తం కూడా అంటే ఇతర మన దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సంబంధించిన ఆ పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా ఇన్ఫామ్ చేయటం, ఈ విధంగా చేసాం, ఈ విధంగా అటాక్ చేసాం, సో ఈ విధంగా నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, మీ ఒపీనియన్ ఏంటి, ఇది ఇలా చేసాం, సో నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒక ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ జరిగిన విషయాన్ని, ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాల మొత్తాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల లీడర్లకి, అధినేతలకి వివరించబోతున్నారు. వాళ్ళ ఒపీనియన్స్, సలహాలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి అటాక్ మాత్రం పూర్తి సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మనకు తెలిసిందే, 3 అధికారులు వివరించారు. విదేశీ శాఖ నుంచి విక్రమ్ మిశ్రా, అదేవిధంగా ఆర్మీ నుంచి సోఫియా ఖురేషి, గుజరాత్ చెందినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ ఆమె, అదేవిధంగా వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ యోమికా సింగ్, వీళ్ళు 3 కూడా ప్రెస్ మీట్ పెట్టి పిన్ పాయింట్గా ప్రిసైజ్గా ఏం జరిగింది, ఎన్ని పాయింట్ల మీద, ఎక్కడ ఏ స్థావరాలని టార్గెట్ చేసాం, ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా గుర్తించి దాడి చేసాం అనే అంశాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా వివరించారు. సో ఇక్కడ క్యాజువాలిటీస్ మన వైపు నుంచి ఏమి లేవు అనే మాట అంటే క్లియర్ కట్గా చెప్పలేదు. బట్ పాకిస్తాన్ చెప్పేది కానీ, లేదంటే 10 మంది దాకా భారతీయులు చనిపోయారు అనేది అటువైపు నుంచి, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన రిటైలేషన్ వల్ల ఆల్మోస్ట్ 10 మంది చనిపోయారు భారతీయులు అనేది ఒక బయట వార్త బలంగా వినిపిస్తుంది. బట్ ఇది ఇందాక ఆ ప్రెస్ మీట్ బ్రీఫింగ్లో మాత్రం మన వైపు నుంచి జరిగినటువంటి క్యాజువాలిటీస్ మాత్రం వాటి గురించి పూర్తిగా చెప్పలేదు. అక్కడ రఫ్గా ఇంతమంది చనిపోయి ఉంటారు, అంటే ఆ 9 ఉగ్ర స్థావరాల్లో ఇంతమంది చనిపోయి ఉంటారు ఉగ్రవాదులని ఒక ఎస్టిమేషన్కి వచ్చారు కానీ, బట్ దీని సంఖ్య గురించి చెప్పలేదు. బట్ దాని రిటాలియేషన్ మాత్రం ఎలా ఉన్నా సరే మేము మాత్రం చాలా బలంగానే కొట్టాము, అక్కడ ఉన్నటువంటి స్థావరాలు మొత్తం కూడా ధ్వంసం చేశాము అని కూడా అంటుంది. అంటే ఈ 9 స్థావరాల్లో కూడా ఉగ్రవాద సంస్థలు ఏవైతే ప్రధానంగా చాలా దశాబ్దాల పాటు పాక్ ప్రభుత్వం, అదేవిధంగా పాక్ ఆర్మీ యొక్క సహాయ సహకారాలతో భారత భూభాగంలో చొరబట్టడం కానీ, లేదంటే కాల్పులు పాల్పడటం కానీ, మారణ హోమం, నరమేధం సృష్టించడం కానీ, ఇవన్నీ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, టీఆర్ఎఫ్ కావచ్చు, ఈ విధంగా ఈ ఉగ్రవాద సంస్థలు చెందినటువంటి వ్యక్తుల్ని టార్గెట్గా, అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని నియంత్రించడం, వాటిని నిర్మూలించడం లక్ష్యంగా అటాక్ జరిగిందని భావించుకోవచ్చు. జైషే మహమ్మద్ ఎవరైతే మసూద్ అజార్ అని ఎవరైతే ఉన్నారో, అతను ఆ ఉగ్రవాద సంస్థని లీడ్ చేస్తున్నారు దశాబ్దాలుగా, అతని వల్ల చాలా డ్యామేజ్ కూడా భారత్కి జరిగింది. సో ఆయన కుటుంబానికి చెందినటువంటి ఒక 10 మంది వ్యక్తులు ఈ అటాక్లో దుర్మరణం చెందారనే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్ వెంకట్, ఇప్పుడు మాట్లాడినట్లు మీరు మసూద్ అజహర్ గురించి మాట్లాడాలంటే కనుక ఓవర్ యాక్షన్ చేస్తూ లేఖ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. లేఖలో ప్రధాని భారత్ మోదీ విషయం కక్కుతూ కూడా లేఖ రాశారు. ఆయన ఏమనంటే, ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలు కూడా ఉల్లంఘించారు, నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం కూడా లేదంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీని, భారత్ను కూడా నాశనం చేస్తా అంటూ కూడా భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానని కూడా లేఖలో రాయడం జరిగింది. ఏ విధంగా చేసుకోవాలంటారు? మసూద్ అజహర్ లక్ష్యం ఎప్పుడు కూడా భారత్పై విషం చిమ్మటం, భారత్ని అనగదొక్కాలనుకోవటం, ఇదే ఎక్కువగా అతని అఫ్కోర్స్ ఉగ్రవాద సంస్థలు చెందినటువంటి మిగతా లీడర్స్ కూడా సేమ్ అదే కాంటెక్స్లో ఉంటారు. బట్ మసూద్ అజహర్ విషయం మాత్రం చాలా పెక్యులర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా విషం చిమ్మే ప్రయత్నం, అనుక్షణం కూడా భారత వ్యతిరేకతను కోరుకుంటూ ఉంటున్న వ్యక్తి. సో అటాక్ జరిగిన తర్వాత, ఈ విధంగా కొంతమంది చనిపోయిన తర్వాత అఫ్కోర్స్ డ్యామేజ్ జరిగినా కూడా జరగలేదని చెప్పుకోవటం పాకిస్తాన్కి నిజంగానికి చాలా కాలంగా అలవాటే. ఈవెన్ డ్యామేజ్ పెద్ద ఎత్తున జరిగినా సరే మాకేంతేం జరగలేదు, మేమే భయపడం అనే విషయాన్ని పదే చెప్తూ ఉంటారు ఆ సంబంధిత పాక్ దేశం చెందిన విదేశీ ప్రతినిధులు కావచ్చు. ఈవెన్ పాక్ ప్రధాని సైతం అబద్ధాలు, అంటే అంతర్జాతీయ వేదిక అబద్ధాలు అనే సందర్భాలు కూడా మనం చూసాం. సో మసూద్ అజహర్ అనే వ్యక్తి, అతనికి యాక్చువల్గా డ్యామేజ్ కంప్లీట్గా జరిగింది. అంటే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు 10 మంది దాకా హతమయ్యారనేది భారత నిఘా వర్గాల యొక్క సమాచారం. సో కానీ అతను మాత్రం ఏం జరగలేదు, తాను భయపడలేదు, భారత్ని చిన్నాభిన్నం చేసేస్తాం అంటే రకరకాలుగా ఇన్స్టిగేట్ చేసేలాగా, స్టిల్ అంటే మేకపోతు గాంభీర్యంలాగా ఇంత డ్యామేజ్ జరిగినా, ఇంత నష్టం జరిగినా కూడా ఏమీ జరగలేదు, మున్ముందుకు ఇంకా రెచ్చిపోతాం అనే కాంటెక్స్లో అతను లెటర్ రాయటం, ఒక అంటే
కొంత ఆవేదనతో చేస్తూ ముసలి కన్నీరు కారుస్తూ ఆవేదనతో అంటూనే అట్ ది సేమ్ టైం ఇన్స్టిగేటెడ్గా ఆ లెటర్ అది ఉర్దూ ఐ థింక్ అరబిక్ ఈ రెండు లాంగ్వేజ్లో దాంట్లో లేఖ రాసి బాహ్య ప్రపంచానికి వదిలాడు. సో అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మసూద్ అజర్ లక్ష్యం ఎప్పుడు కూడా భారత్పై చాలా ఏకపక్షంగా అంటే చాలా కక్షపూరితంగా ఉంటుంది. అది మనం చాలాసార్లు సందర్భాల్లో చూసాం. సో ఈ మేబీ ఆ టార్గెట్ని కూడా అతను కూడా లక్ష్యం పెట్టుకునే ఈ మసూద్ అజర్తో పాటు ఇంకొక చాలామంది ఉగ్రవాదాన్ని పాక్ ఆదేశాలతో పాక్ ఆర్మీ సహకారంతో పెంచి పోషిస్తున్నటువంటి ఆ సంస్థను మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేస్తేనే ఈ ఉగ్రవాదం అంటే చొరబాట్లు సరిహద్దులు చొరబాట్లనే ఉండవు, భూభాగంలోకి వచ్చి ఇంత నరమేధం చేయరు అనే ఒక లక్ష్యాన్ని బలంగా పెట్టుకున్న తర్వాతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ బలమైనటువంటి అటాక్ చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఏదైతే ఆపరేషన్ చేపట్టారో మాత్రం చాలా స్ట్రాంగ్గా జరిగింది అని మనం భావించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ పేరిటకి కూడా దానికి ఒక నేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా దాని ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఏప్రిల్ 22 జరిగినటువంటి పహల్గామ్ ఏరియాలో బైసరన్ లోయలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 26 మందిని అందులో మొత్తం పురుషులనే చంపేశారు, పురుషులనే కాల్చి చంపేశారు. సో అంటే ఒక భారతదేశంలో ఎక్కువగా హిందూ డామినేటెడ్ కంట్రీగా ఉంటుంది కాబట్టి అక్కడ మహిళలు పర్టికులర్గా బొట్టుని చాలా గొప్పగా భావిస్తారు. అంటే మాంగళ్యానికి ఒక తారకంగా భావిస్తూ ఉంటారు కాబట్టి సో అవి చెరిపేశారు, 26 మంది మాంగళ్యాన్ని చెరిపేస్తారనే ఒక కాంటెక్స్ని అది దృష్టిలో పెట్టుకొని అదే ఆ సింధూరంనే దాన్ని ఒక బొట్టు లేకుండా చేశారనే ఒక దీన్ని పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే లేకుండా చేశారో దాన్నే ఆయుధంగా చేసుకొని మీ మీద తిరగబెడతాం అనే ఒక సెంటెన్స్ వచ్చేలాగా ఒక మెసేజ్ పంపించేలాగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడి చేశారు బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.